కంబర్పేటలో శ్రీరమణ చౌరస్తా వద్ద 135వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండేలా చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆలోచన విధానమే దేశం ఆచరిస్తుందన్నారు అంబేద్కర్ది. అలాగే అంబర్పేటలోని శ్రీరమణ చౌరస్తా వద్ద 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచన విధానమే నేటి భారతదేశం అనుసరిస్తుందని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జన్మదినం 135వ జన్మదినం జరిగే సమయంలో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి పేదవాడు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారు? అప్పటి వరకు బ్రిటిష్ సామ్రాజ్యమే ఉండే. కానీ మన సామ్రాజ్యంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి. అందరిని కలిపేటోడు ఎవరు? మనకు అందరికి అయిపోయే సంవిధానం కావాలి అని ఆలోచన చేసే సమయంలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారంటే, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే ఈ రాజ్యాంగం రాయగలుగుతాడంటే ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్పి, చదువుకుంటేనే మీ భవిష్యత్తు ఉంటది, అక్క కులాలతో మీరు కూడా సమానంగా ఉండాలంటేనే మీ చదువే ముఖ్యమని ఆ రోజులలో ఆలోచన చేసి ఎన్నో ఆయనకు అవమానాలు జరిగినా ఈ అవమానాలకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒక పని చేయాలి, చదువుకోవాలి అన్నాడు. ఆ చదువు చదవడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చదువుకొని తెలుసుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాశాడు. ఆయన కూడా 1999లో ఆయన జన్మదినం అయింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల కార్యక్రమం ఇవాళ 11 నుంచి మొదలు పెడితే 2028 వరకు 2 సంవత్సరాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం